పవన్ ఇవి పాటిస్తే రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపు పక్కా. పాటిస్తే వీటిని పవన్ రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపు పక్కా. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన అంతిమ లక్ష్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇది పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ మాత్రమే కాదు, జనసేనాని అభిమానులకు, జన సైనికులకు, సుశిక్షిత కార్యకర్తలకు గొంతులోంచి కాకుండా గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే భావోద్వేగాలకు ప్రతిస్పందనగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో సగౌరవంతో, సగర్వంగా, సంతోషంతో సమర్పిస్తున్న అక్షర సుమాంజలి. సాధారణంగా ఏ రంగంలోనైనా విజయపదంలో పయనించే వారి పరిస్థితి హైలైట్ గా ఉంటుంది. అదే అపజయ బాటలో వెనుదిరిగే వారి పరిస్థితి సైలెంట్ గా ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ విషయంలో రాజకీయ రంగం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే చేతులకు పని చెప్తూ రెండు చేతులా సంపాదించుకుంటారు. ఓడిపోతే నోటికి పని చెప్తూ రెండు నాల్కల ధోరణితో ఏదో విధంగా తమ పాపం గడుపుకుంటారు. ఇది దిగజారిపోతున్న నేటి రాజకీయ విలువలకు అద్దం పట్టడమో లేక రాజకీయ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమో తెలియని పరిస్థితి. ఇది అందరి విషయంలో వర్తించకపోయినా చాలా మంది విషయంలో నేడు జరుగుతున్న ఎవరూ కాదనలేని వాస్తవం. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజా సమస్యల పోరాటంలో వెనుకంజ వేసేది లేదంటూ ఘంటాపథంగా చెప్తున్న పవన్ మాటలు ఆహ్వానించదగినవే అయినా ఎంతో సాహసోపేతంగా కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించి తనదైన ముద్రతో సరికొత్త పందాలు రాజకీయ రణరంగంలో మొట్టమొదటిసారిగా జనసేన రథ సారథిగా దూకపోతున్న వ్యక్తి నోటి నుంచి వచ్చే అటువంటి మాటలు నేటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేనాని సైనికుల ఉత్సాహంపై ఎంతో కొంత నీరు జల్లినట్లే అవుతుంది. ఎప్పుడు గెలుస్తామనే ధీమాతో, మొక్కబోని ధైర్యంతో నాయకుడనేవాడెప్పుడు కృషి చేస్తూ ముందుకు పోవాలే గాని అనుమానాలకు, అపనమ్మకాలకు, అనిశ్చితికి తావివ్వరాదు. గెలుపు ఓటములు దైవాధీనములు. ఏ రాజకీయ విశ్లేషకుల మాటలో పట్టుకుని అనుమానంతో ముందే రాజీ ప్రయత్నాల బాటలో ముందుకు పోరాదు. ఎవరి ప్రోద్బలంతోనూ వేరెవరో స్వార్థపరుల అడుగుజాడల్లో నడవ ప్రయత్నించడానికి అవకాశం అసలే ఇవ్వరాదు. ఏది ఏమైనా తమ పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా నెగ్గుకు రాగలదనే నమ్మకాన్ని, సందేశాన్ని ప్రజల మనసుల్లో బలంగా, గట్టిగా నాటగలగాలి. వారిలో చైతన్యం తీసుకురాగలగాలి. విజయ బాట వైపు అడుగులు వేయించగలగాలి. ఎందుకంటే ఈ రాజకీయ వైకుంఠ పాళీలో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని విషయం. నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. కాకపోతే కష్టాన్ని నమ్ముకునే చక్కని మార్గంలో ఆత్మవిశ్వాసంతో పయనించేవాడు ఏ నాటికైనా విజయ పాకుట ఎగరవేయటం తథ్యం. కానైతే ఒకసారి తెలుసో లేక తెలియకో తప్పు చేస్తే ఆ పరిమాణం తీవ్రంగా వెన్నంటి ఉంటూ వెంటాడుతూ ఇక జీవితాంతం తల వంచుకుని బ్రతకాల్సిన పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనకు తెలుసు, ఎందరెందరో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు చివరి దశలో చుట్టూ ఉండే అనుచర వర్గం ఆగడాలతో చరిత్రహీనులైన సంగతి. సో ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరం. ఓటు హక్కు లేని యువకులు, ఓటు విలువ తెలియని వ్యక్తులు, నోట్లకు ఓట్లను అమ్ముకునే ప్రబుద్ధులు, ఓటు హక్కు ఉన్న బూతులకు రాని బద్ధకస్తులు, వీరంతా కూడా నేటి రాజకీయ వ్యవస్థలో ఎంతో కొంత రాజకీయ పార్టీల బలాబలాలను ప్రభావితం చేయగలరనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రక్క వారిలో మార్పు తీసుకువస్తూనే మరో ప్రక్క తమ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించుకోగలిగే శాకశక్యం, నైపుణ్యత ప్రదర్శించగలిగిన నాడు తమ ఓటు బ్యాంకుకు మరింత బలం చేకూరుతుంది. పార్టీ బలం మరింత పుంజుకుంటూ పార్టీ పునాదులు మరింత గట్టిపడతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజుల్లో బూత్కి వెళ్లి గుమ్మనంగా ఓటు వేసి వచ్చే ఓటర్ మహాశయుడి కన్నా ఒక రకంగా అసలు ఓటు ఒక్కే లేని ఉడుకు రక్తంతో ఉరకలు వేసే యువకులు 10 రెట్లు మిన్న.
ఉత్సాహంతో ఉత్తేజితులై 10 మందిచే ఓటు వేయించగలిగే సత్తా ఉన్నవారు. అలాంటి వారిలో చైతన్యం నింపి కలిగించి తమ వైపు తిప్పుకోగలిగితే ఉత్తరోత్తర పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది. ఓటు విలువ తెలియని వారిని ఓపిగ్గా ఎడ్యుకేట్ చేస్తూ అదే సమయంలో తమ పార్టీకి అనుగుణంగా ఓటు వేస్తే భవిష్యత్తులో వారికి వనగూడే ప్రయోజనాల్ని వారి మనసుల్లో బలంగా నాటగలిగే సుశిక్షిత వ్యక్తులు కేడర్లో ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉంది. ఏ పార్టీకైనా ఎజెండా వెన్నెముక. ఎజెండాలోని అంశాల ప్రాముఖ్యతను సామాన్యులకు సైతం చక్కగా అర్థమయ్యే రీతిలో భాషలో వివరించగలగాలి. వారి స్పందనను పరిగణలోనికి తీసుకోవాలి. తాత్కాలిక లబ్ధి కోసం అమలు సాధ్యం కాని శుష్క వాగ్దానాలు ఎడాపెడా చేసే స్వార్థపూరిత ఆలోచన ప్రయత్నాలను మనసుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని కుంటుపరిసే భావితరాల భవితవ్యానికి తీవ్ర నష్టం కలిగించే ఉచిత పథకాలు, అనుచిత కార్యాల జోలికి వెళ్లరాదు. పరిమితులకు లోబడి ఎంతో అవసరమైతే తప్ప ఉచిత పథకాలను ఆశ్రయించరాదు. రాజకీయ దుష్ట శక్తుల ప్రలోభాలకు లొంగి తాత్కాలిక ప్రయోజనాల్ని ఆశిస్తూ నోట్లకు ఓట్లను అమ్ముకునే స్వార్థపరులకు ఆ తర్వాత ఆ అనైతికత రాజకీయ శక్తులు తాము ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడికి 100,000 రెట్లు సొమ్మును కొట్టేయాలనే తాపత్రయంతో తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని అడ్డదారుల్లో సంపాదించాలనే ఏకైక ధ్యేయంతో గాది క్రింద పందికొక్కుల్లా అవినీతి గుణపాలతో ఎలా రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచి కొల్లగొట్టి అభివృద్ధిని కుంటిపరిచి భావితరాల భవిష్యత్తును కాలరాస్తారో నిర్వీర్యం చేస్తారో చేయగలరో అనే విషయాన్ని ఉదాహరణతో చెప్పగలిగే సుశిక్షిత వ్యక్తులను ప్రోత్సహిస్తూ వారిని పార్టీకి ఎల్లవేళలా కొమ్ము కాసేలా చేసుకోగలగాలి. ఓటు హక్కు ఉన్న బూతులకు రాని బద్ధకస్తుల విషయంలో అప్రమత్తత అవసరం. ఇలాంటి వారిలో చాలామంది సోషల్ మీడియాకే పరిమితమవుతూ నెట్లో ఊరికే అడావిడి చేస్తారే గాని పబ్లిక్లోకి రావడానికి సుముఖత వ్యక్తం చెయ్యరు. నిజానికి ఈనాడు చదువుకున్న చాలామందిలో కన్నా సామాన్యుల విషయంలో ఓటు హక్కు వినియోగంలో చైతన్యత ఉంటుంది. పార్టీలోని అనుభవజ్ఞుల సలహా సూచనలతో బూతులకు రాని వ్యక్తులను బూతులకు వచ్చి తమకనుగుణంగా ఓట్లు వేయించగలిగే పరిస్థితిని నేర్పుగా ఓర్పుగా సృష్టించుకోగలగాలి. నిర్విరామంగా ఎంతో కష్టపడి చదివి పరీక్షల్లో పాసైన వారి విజయానందానికి కాపీ కొట్టు లేక అడ్డదారుల్లోనూ పాసైన వారు తెచ్చిపెట్టుకున్న ఆనందానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో అంతే తేడా ఉంటుంది. అడ్డదారిలో రాజకీయ నాయకులు సాధించిన, దొడ్డిదారులు కొనుక్కున్న అవినీతిమయ విజయాలకు. అలాంటి అవినీతి రాజకీయ శక్తుల వల్ల తిరిగే కష్టనష్టాల్ని గ్రామ గ్రామాన వాడవాడలా ఏకరవు పెట్టగలిగే చైతన్యవంతులకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలి. అవినీతి నోట్ల కట్టలతో అప్పనంగా ఓట్ల బ్యాంకులను అవలేలగా కొల్లగొట్ట ప్రయత్నించే నేటి దుష్ట రాజకీయ శక్తులను నిలదీస్తూ అవసరమైతే అంటరానితనం అంటగడుతూ వాటికి చరమగీతం పాడటంలో ముందుండాలే గాని ఎప్పుడూ వెనుకంజ వేయరాదు. స్వంత బలం చూసి పదే పదే మురిసిపోవడం కాదు. ప్రత్యర్థి బలహీనతలను ఎప్పటికప్పుడు గమనించాలి. ప్రత్యర్థి బలాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయరాదు. ప్రత్యర్థి ముందుచూపు ఆలోచనలను ముందే పసిగట్టి తదనుగుణంగా వెంటనే స్పందిస్తూ వ్యూహరచన చేయడంలో ఏమాత్రం అలసత్వం చూపరాదు. ప్రత్యర్థి వర్గాల్లోని తప్పులను వేలెత్తి చూపడంలో చురుగ్గా వ్యవహరించాలే గాని వారిపై అక్కరలేని విషయాలలో అనవసరంగా లేనిపోని బురద జల్లి పార్టీకి నష్టం తెస్తూ నలుగురిలో సులకన కాకూడదు. పార్టీని పెట్టడం గొప్ప కాదు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పార్టీ ఉనికి చాటుకోవాలి. పార్టీ 4 కాలాల పాటు బ్రతికేటట్లు చెయ్యాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యగలగాలి, చేసుకోవాలి. పార్టీలోని కార్యకర్తలు ఉత్సాహంతో ఉత్తేజితులై సగౌరవంగా సమాజంలో తల ఎత్తుకు తిరిగే పరిస్థితుల్ని కల్పించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏ మారుమూల గ్రామంలోనైనా, రహదారి సౌకర్యం సరిగా లేని ఏ అటవీ ప్రాంత పల్లెలోనైనా, ఏ చిన్న పోలింగ్ బూతులోనైనా సరే
పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోగలిగేటంత బలంగా పార్టీ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు దానిని పటిష్టం చేయడంలో అహర్నిశలు పాటుపడే కార్యకర్తలను అక్కున చేర్చుకోవాలి. వారి మాటకు విలువనివ్వాలి. అవసరమైతే వారికి ఉదారతతో పెద్దపీట వేయడంలో ముందుకు రావాలి. పక్కా అవకాశవాద రాజకీయాలకు తెరదించాలి. తెరదించేలా చెయ్యగలగాలి. గొప్ప విలువలు కలిగిన రాజకీయాలకు తెరతీయాలి, స్వాగతించాలి. ఆలోచనారహిత రాజకీయాలకు దూరంగా ఉండాలి, వాటిని దూరంగా ఉంచగలగాలి. అసాంఘిక శక్తుల అణిసివేతకు కృషి చెయ్యాలి. తాడిత పీడిత ప్రజలకు అండగా నిలబడాలి. ఆడబడుసుల మాన ప్రాణాలను బలిగొనే కామాంధుల పేసమనసాలి, పనిపట్టాలి. చట్టం ఉన్నోడి చుట్టం కాకూడదు. అన్యాయంగా, అక్రమంగా వివిధ రకాల కేసులలో ఇరికించబడిన అమాయక ప్రజలకు సకాలంలో న్యాయం జరిగేట్టు చూడాలి. ప్రజల మనసుల్లో వెలకట్టలేని అభిమానం, అభిమానుల గుండెల్లో సుస్థిర గౌరవ స్థానం సంపాదించుకోవడం అనితర సాధ్యమే కాదు, పూర్వజన్మ సుకృతం కూడా. అభిమానుల, కార్యకర్తల నమ్మకాన్ని ముమ్ము చేసే విధంగా భజన పరులకు సన్నిహితంగా ఉంటూ, సామాన్యులకు, మేధావులకు దూరంగా ఉంటూ, తన పనిలో గుడ్డిగా ముందుకు అడుగులు వేయడం తను కూర్చున్న కొమ్మను తను నరుక్కున్నట్టే అవుతుంది. అభిమానుల, కార్యకర్తల గుండె లోతుల్లో అల్లకల్లోలం సృష్టించినట్టే అవుతుంది. సామాన్యుల విషయంలో అడ్డుగోడగా నిలిచి ఉండే వంది మాగతులు, భజనపరుల విషయంలో జాగరూకతతో వ్యవహరించడం అత్యంత ఆవశ్యం, సదా అనుసరణీయం. ఎవరేమి చెప్పినా వినడానికి, ఎవరే సలహా ఇచ్చినా స్వీకరించడానికి మాత్రమే పరిమితం చెయ్యాలి. సరైన విమర్శకు తావులేని తుది నిర్ణయం తనదై ఉంటేనే గొప్పగా పార్టీలో మనగలగడం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీని నమ్ముకున్న వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకాలను నింపినట్లవుతుంది. చివరిగా చెప్పేది ఏమిటంటే, కొత్త పార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వద్దులు చెరిపేస్తుంది. కొత్త పార్టీలో అనుభవలేమి నిరుత్సాహపరుస్తుంది. బాధ్యతా రాహిత్యం వెన్నంటి ఉంటుంది. కొత్త పార్టీలో అడుగడుగున భయాందోళనలు వెంటాడతాయి, అనుమానాలు పెరిగిపోతాయి. కొత్త పార్టీలో అందని మేడిపండ్ల కోసం అర్రులు సాసరాదు, అంది వచ్చిన మంచి అవకాశాల్ని బెడనాడరాదు. కొత్త పార్టీ అన్నాక ఎన్నో అడ్డంకులు ఉంటాయి, మరెన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఇటువంటి వాటి విషయంలో తొనక్కుండా, బెదరకుండా, చెక్కు చెదరకుండా, ఏమాత్రం నిరుత్సాహపడకుండా, మొక్కవోని ధైర్యంతో ముందుకడుగు వేయగలిగిన నాడు విజయాన్ని సునాయాసంగా అందిపుచ్చుకోగలమన్న ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయం ముంగిట్లో అతి తేలిగ్గా విజయదర హాసంతో అడుగు పెట్టడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన అంతిమ లక్ష్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. జై హింద్.